బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో చివరి విద్యాధిదేవతగా అమ్మవారిని కమలాత్మిక అనేటువంటి నామంతో ఆరాధించడం జరుగుతుంది. త్రిపుర సుందరి యొక్క శుద్ధోపాసనయే కమలాత్మిక శుద్ధోపాసన. ఆ త్రిపుర సుందరి యొక్క మంత్రమైనటువంటి ఆ శ్రీ విద్యయే కమలాత్మిక యొక్క విద్యాస్వరూపం కూడా శ్రీ విద్య. ఈమె ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి ఇలా అనేకమైనటువంటి నామాలతో అసాత్విక రూపంలో ఆరాధించబడుతూ ఉంటుంది కదా. ఇక అమ్మవారి యొక్క అవతారం విశేషమనేటువంటి దేవీ భాగవతంలో మనకి చాలా చక్కగా వివరించబడి ఉంటుంది. క్షీరసాగర మథన సమయంలో సాగరుడు నుంచి ఉద్భవించినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి విష్ణువుని ఆమె వివాహము చేసుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా దేవీ భాగవతంలో. అలా కాకుండా ఇంకా మనం లోతుగా ఆలోచించి చూస్తుంటే ఆమె విష్ణుమూర్తి యొక్క హృదయ కమలవాసిని. ఆయన హృదయంలో ఉద్భవించినటువంటి తల్లి. అంటే విష్ణువులో స్థితికారకుడిలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది లక్ష్మీ స్వరూపము. ఈ విషయం కూడా మనకి ఆ దేవీ భాగవతంలో చక్కగా వివరించబడి ఉంది. త్రిపుర సుందరి దేవి భర్త అంటే శివుడు శాంతమునకు, శివమునకు, భద్రమునకు సంకేతమైతే కమలాత్మికాదేవి యొక్క భర్త ఆయన విష్ణుమూర్తి సకల చరాచర సృష్టికి స్థితికర్త. ఆ శివుడు ఆ విష్ణుమూర్తి ఇద్దరు గనక లేకపోతే సృష్టి యొక్క కల్పన, సృష్టి యొక్క పాలన ఇదంతా కూడా మనం ఊహించలేనటువంటి విషయం. ఇక ఆ తల్లి ఎలా ఉంటుంది అని చెప్పుకోవాలి అని అంటే మనకి లక్ష్మీ సంబంధమైనటువంటి అనేక స్తోత్రాల్లో కనిపిస్తుంది. ఆమె పద్మాధినేత్రి, పద్మప్రియ, పద్మిని, పద్మహస్త, పద్మాలయ, పద్మదళాయతాక్షని ఇలా ఈ పద్మ లేదా కమల ఈ రకంగా కూడా ఆ తల్లిని స్తుతించడం జరుగుతూ ఉంటుంది కదా. అంటే ఆమె రూపం మనకు ఎలా కనిపిస్తుంది? పద్మము మీద కూర్చుని తన 2 చేతులతో 2 పద్మాలను ధరించి ఉంటుంది. ఇక మిగిలిన 2 చేతులు చతుర్భుజావిడ వరద అభయముద్రలను ప్రదర్శిస్తూ ఉంటుంది. చక్కటి తెల్లని పట్టు వస్త్రాలను ధరించి బంగారు ఛాయతో మెరిసిపోతూ దర్శనమిస్తూ ఉంటుంది. అలా ఈమెను నిరంతరము కూడా సాధకులు తమ యొక్క హృదయంలో ఆరాధన చేస్తూ ఉంటారు. హృదయ కమలవాసిని, విష్ణు హృదయ కమలవాసిని మాత్రమే కాదు, యోగులు సాధకులు తమ యొక్క హృదయ కమలంలో కూడా ఆ తల్లిని స్థిరపరచుకుని వాళ్ళు ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది. అలా ఆ తల్లి కమలవాసిని. ఈమెను నిరంతరము కూడా తెల్లని మంచు కొండల వంటి ఏనుగులు అమరత్వ జలాలతో నిండినటువంటి పూర్ణ కుంభాలతో స్నానాభిషేకం చేస్తూ ఉంటాయి. ఈ తల్లి చాలా సౌమ్య రూపిణి, సౌమ్యంగా మందహాసం చిందిస్తూ ఉంటుంది. ఈ కమలాత్మికను శ్రీ మహాలక్ష్మిగా సాధకులు సాత్విక రూపంతో ఆరాధన చేస్తుంటారు. ఇక తాంత్రికులు, ఈమె కూడా తంత్ర దేవత, కమలాత్మికగా అక్కడ వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రాలతో, తాంత్రిక సాధనలతో, కొన్ని ప్రత్యేకమైనటువంటి హోమాలు, యోగాల ద్వారా కూడా ఆ తల్లిని ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, దశమహావిద్యా దేవతలలో కొన్ని సౌమ్య రూపంతో ఉంటాయి, కొన్ని ఉగ్ర రూపంతో ఉంటాయి. కానీ చాలా వరకు కూడా ఆ దేవతలందరూ కూడా సౌమ్య రూపంతో సగుణ రూప దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. మనం త్రిపుర సుందరి ఎలాగో కమలాత్మిక అలాగే అనుకున్నప్పుడు ఆ షోడశి రూపంగా ఆ తల్లిని మనం ఆరాధిస్తున్నప్పుడు అదే భావంతో కమలాత్మిక కూడా చాలా సౌమ్య రూపంగా ఆరాధనని అందుకుంటూ వచ్చింది. ఇక ఆ తల్లిని ఎలాగా మనం ఆరాధన చేస్తూ ఉంటాము అంటే బాహ్యమైనటువంటి పూజలు చేయొచ్చు, అష్టోత్తరాలు శతసహస్రాలతోటి చేస్తూ ఉంటారు. అలా కాకుండా యథావిధి శక్తి కొద్దీ అమ్మవారి నామాన్ని జపిస్తూ పూజ చేసుకుంటుంటారు. తాంత్రికులు తాంత్రిక పద్ధతుల్లో చేసుకుంటుంటారు. ఎలా ఉపాసన చేసినా సరే, ఎలా ధ్యానం చేసినా సరే
అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా త్వరితంగా లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఐశ్వర్య రూపిణి. ఐశ్వర్యం అనేటువంటి అది మంగళము, శుభాలు ఇచ్చేటువంటివి. ఐశ్వర్యం ఉంది అంటే అన్ని ఇక్కడ శుభాలు జరుగుతున్నాయి, అంతా మంగళకరంగా ఉంటూ వచ్చింది అనే భావన కదా. ఇప్పుడు మనం లోతుగా కనుక ఆలోచన చేస్తే స్థితికారకుడు విష్ణుమూర్తి పాలన చెయ్యాలి, విశ్వపాలన చెయ్యాలి అంటే సంపద ఉండాలి. ఒక కుటుంబాన్ని నడపాలి అని అంటే తగినటువంటి సాధన సంపత్తి అంతా కూడా ఉండాలి. కనీస అవసరాలు అనేటువంటి తీర్చేటువంటి స్థితిలోనైనా ఉండాలి. దానికి తగినటువంటివన్నీ ఉండాలి. ఆ సంభారాలన్నీ కూడా ఉండాలి, ఆ వస్తువులన్నీ కూడా ఉండాలి. అలా ఏది ఉన్నా కూడా అది ఐశ్వర్యమే. మరి ఆ ఐశ్వర్యం రూపంలో ఉన్నటువంటి అమ్మవారు లేకపోతే విష్ణుమూర్తి విశ్వపాలన ఎలా చేస్తాడు? అందువల్ల ఆయనలో ఉన్నటువంటి చైతన్యము ఐశ్వర్య రూపంగా ఉన్నటువంటి అదే అమ్మవారుగా లక్ష్మీదేవిగా మనం భావిస్తూ ఉంటాం. లక్ష్మీనారాయణులు ఒక్కరే, అది ఇద్దరిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరే, కానీ ఇద్దరుగా మనకి కనిపిస్తారు. ఇద్దరుగా వాళ్ళు ఆ కుటుంబ బాధ్యత అంతా కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఆ కుటుంబంలో యజమాని కన్నా యజమానురాలికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది. స్త్రీ లేనటువంటి ఆ కుటుంబము, ఆ ఇల్లు ఇల్లే కాదంటుంటారు కదా పెద్దలు. అందుకే గృహలక్ష్మి అంటారు. గృహాన్ని శక్తివంతంగా, చాకచక్యంగా, సమర్థవంతంగా ఉన్న దాంట్లో అన్నీ కూడా ఉపయోగించుకుంటూ అందరినీ ఆనందపరిచేటువంటి, తృప్తిపరిచేటువంటి ఇల్లాలే ఇంటికి దీపం అంటారు కూడా. అలా అమ్మవారు ఈ విశ్వానికి అంతటికి కూడా శుభాలను అందిస్తూ ఉంటుంది. మంగళప్రదమైనటువంటి విధంగా ఈ విశ్వానంతా కూడా తీర్చిదిద్దుతూ ఉంటుంది. అయితే ఈమె ఈ ఐశ్వర్య సంపద రూపంలో మనకి వివిధ రకాలైనటువంటి రూపాల్లో దర్శనమిస్తుంటుంది. అంటే వివిధ రకాలుగా ఆరాధిస్తూ ఉంటారు. ఎన్నో నామాలు, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అని అంటుంటారు కదా. అందరికీ తెలిసినటువంటి మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. కానీ ఆయా రూపాలలో అమ్మవారు ఎలా దర్శనమిస్తుంది, ఏమి మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది అనేదాన్ని ఒకసారి ఇక్కడ మళ్ళీ మనము చెప్పుకుందాం. అష్టైశ్వర్యాలు, అష్ట కష్టాలు, ఇలా అష్ట చుట్టూ చాలా ముడిపడి ఉంటాయి కదా. అష్టైశ్వర్యాలు ఉంటే సంతోషమే, కానీ అష్ట కష్టాల్లో ఒక కష్టం వెంటాడినా సరే మనం డీలా పడిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో ఆ కష్టాన్ని తొలగించేటువంటి అమ్మవారు మహాలక్ష్మి. అష్ట అంటే 8 రకాలైనటువంటి కష్టాన్ని తీర్చేటువంటి శక్తి అష్టలక్ష్ములకే ఉందని చెప్తారు. ఈ అష్టలక్ష్ములు ఎవరు? ఏ లక్ష్మి ఎలాంటి కష్టం తీరుస్తుందో తెలుసుకుందాం. మొట్టమొదట ఆదిలక్ష్మి. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువు తీరి ఉంటుంది ఆదిలక్ష్మి. లక్ష్మీదేవి చేతిలో కనిపించేటువంటి కమలము పవిత్రతకు చిహ్నం. ఈమెను ఇంద్రాదేవిని కూడా పూజిస్తారు. ఆదిలక్ష్మిని ఆరాధిస్తే సంతోషంగా ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి. ధాన్యం అంటే పండించిన పంట. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించటం వలన మనకు జీవించేందుకు కావాల్సిన ఆహారానికి ఏ లోటు ఉండదు. పంటలు సరిగ్గా పండాలన్నా, అతివృష్టి అనావృష్టి రాకుండా ఉండాలన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండాలి. ఇక ధైర్యలక్ష్మి. సమస్యని ధైర్యంగా ఎదుర్కొనే వారితో సమస్య లేదు, కానీ చిన్న కష్టం రాగానే కుంగిపోయే వారితోనే పెద్ద సమస్య కదా. ఇలాంటి వారు ప్రార్థించాల్సింది ధైర్యలక్ష్మిని. గ్రహస్థితి బాగులేక అష్టలక్ష్మి అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక కథలో చెప్తారు ఇది. ఒక మహారాజు గ్రహస్థితి బాగోలేక అష్టలక్ష్మి అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటే విడిచిపెట్టి చివరిగా వెళ్ళిపోతున్న ధైర్యలక్ష్మిని నన్ను విడిచి వెళ్ళొద్దని వేడుకున్నాడంట రాజు. అందరూ వెళ్ళిపోయినా నీ ఒక్క అనుగ్రహం నాకుంటే చాలు, మళ్ళీ వారిని అందరినీ పొందగలని విశ్వాసంగా అంటాడు. నిజమే కదా. ధైర్యం ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే చిన్నదే అవుతుంది. ఇక గజలక్ష్మి. క్షీరసాగర మథన సమయంలో సముద్రుడి కుమార్తెగా ఉద్భవించింది గజలక్ష్మి. 2 ఏనుగులు అమ్మ పక్క నిలబడి జలధారని వర్షింపచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏనుగులను గణపతి స్వరూపంగా భావిస్తుంటారు. లక్ష్మీ గణపతి ఆ స్వరూపమైనటువంటి అమ్మవారిని పూజించడం వల్ల ఇల్లు, వాహనాలు సమకూరుతాయి అంటారు. సంతానలక్ష్మి. సంతానలేమి సమస్య తీరుస్తుంది సంతానలక్ష్మి. కొంతమందికి సంతానం కలిగినప్పటికీ అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతోటి
ఆ, మానసికమైనటువంటి బాధలతోటి ఉంటూ ఉంటారు. సంతాన లక్ష్మిని పూజిస్తే ఆ సంతానం యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మెరుగుపడుతుంది అనేటువంటి ఒక విశ్వాసం. విజయలక్ష్మి తలపెట్టిన ప్రతి పనిలోనూ జీవితంలోనూ విజయం సాధించాలంటే ఈ అమ్మ అనుగ్రహం తప్పకుండా ఉండాలి కదా. ఆర్థిక ఇబ్బందులు తొలగించి సమస్యలన్నిటినీ కూడా సునాయాసంగా పరిష్కరిస్తూ ఉంటుంది, మనకు విజయాన్ని ఇస్తుంది. ధనలక్ష్మి అంటే సంపద, బంగారం మాత్రమే కాదు, ప్రకృతి నుంచే లభించేటువంటి ప్రతి వస్తువు కూడా అన్నీ ధనమే, అన్నీ మనకు ఉపయోగపడేవే. సమృద్ధిగా వర్షం పడిందంటే అది సంపదే. పచ్చని చెట్లు, పచ్చని ప్రకృతి, ఇదంతా కూడా లక్ష్మీ స్వరూపమే. ఇక విద్యాలక్ష్మి అంటే ఆధ్యాత్మికంగా లేదా భౌతికంగా ఎందులో ఏ విద్య అయినా సరే అందులో అమ్మవారి అనుగ్రహం ఉంటూనే మనం రాణించాల్సి ఉంటుంది. ఇలా అష్టలక్ష్ములను పూజించడం వలన షోడశ ఫలాలు మనకి లభిస్తాయని చెప్తూ ఉంటారు. ఏమిటో ఆ ఫలాలు, వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.